ఇక ఈ రోజు ఎపిసోడ్లో భాగంగా హెల్త్ టిప్లో డాక్టర్ గారిని అడిగి పీరియడ్ క్రాంప్స్ వచ్చినప్పుడు ఎలాంటి చిట్కాలు పాటిస్తే అవి తగ్గే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొంతమందికి పీరియడ్స్ అన్నవి చాలా పెయిన్ఫుల్గా ఉంటూ ఉంటాయి. మరి క్రాంప్స్ వచ్చినప్పుడు చాలా కష్టతరంగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, లేదంటే ఉద్యోగాలకు వెళ్ళాలన్నా చాలా కష్టతరంగా ఉంటూ ఉంటుంది కదా. మరి క్రాంప్స్ టైంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే తగ్గే అవకాశం ఉంటుందో చెప్తారా? లోపలికి ఒక డ్రింక్ తీసుకుంటే చాలా ఉపశమనం వస్తుంది. వాముని నీళ్ళల్లో వేసేసి సగం అయ్యే వరకు మరిగించాలి ఆ నీళ్లు. వడకట్టేసి ఆ వాము తీసేసి ఆ వాము నీళ్ళని వేడివేడిగా ఉన్నప్పుడు కాఫీ లాగా ఆ వాము నీరు తాగితే ఆ పీరియడ్స్ పెయిన్స్ వచ్చేటప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి యూట్రస్ ఆ ఏరియాలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి. నొప్పులకు కారణమయ్యే ఆ ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడక్షన్ తగ్గించడానికి వాము, ఇందులో ఉండే థైమాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకని సహజంగా 80% 70% పెయిన్ని 2 సార్లు ఈ వాము డ్రింక్ తాగితే పీరియడ్స్ టైంలో చాలా బాగా పెయిన్ తగ్గుతుంది. ఇక ఎక్స్టర్నల్ గా అయితే ముద్ద కర్పూరం తీసుకుని, ఆవ నూనె ఒకటి ఒరిజినల్ గానుగాడించి తీసుకుని అందులో అంత ముద్ద కర్పూరం వేసేసి కరిగిపోయిన తర్వాత దాన్ని పొత్తి కడుపు భాగం మీద అట్లా రాసి కాపడం పెట్టుకుంటే వెంటనే ఉపశమనం వస్తుంది అనమాట. న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా బాహ్యంగా ఆ పట్టిన గ్యాసెస్ ఏమన్నా ఫ్రీగా రిలీవ్ అవటానికి, మజిల్స్ ని రిలాక్స్ చేయడానికి కాపడం అట్లా పనికొస్తుంది అనమాట. ఈ 2 రకాలుగాను మీరు చేయగలిగితే పీరియడ్స్ టైంలో క్రాంప్స్ వచ్చినప్పుడు, నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడకుండా న్యాచురల్ గా తగ్గించుకోవడానికి ఉపయోగపడితే ట్రై చేయండి.